రైట్. ఎమ్మెల్యే గారి తాలూకా అంటే తోలు తీస్తాం, నంబర్ ప్లేట్లు మార్చుకోకుంటే ఇక నుంచి చుక్కలే. విశాఖ డిటిసి రాజారత్నం గారు ఇకపై విశాఖలో ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ద్విచక్ర వాహనాలు నంబర్ ప్లేట్ రాసి ఉంటే చెల్లదు. ఎమ్మెల్యే తాలూకా, మంత్రి తాలూకా అని వాహనాలకు ఉంటే రవాణా శాఖ అధికారులు చుక్కలు చూపించనున్నారు అని చెప్పి వాహనాలపై హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు మార్చుకుని తిరిగితే చర్యలు తప్పవని విశాఖ రవాణా కమిషనర్ రాజారత్నం గారు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారని కూడా తెలుస్తుంది. ఇక నుంచి దీని మీద ఏదన్నా ఇస్తే అపరాధ రుసుము కింద 22,000 రూపాయలు కూడా వసూలు చేయనున్నట్టున్నారు. బానే ఉంది, నిజమే, తప్పే, 100%. నేను గతంలో కూడా ఒక వీడియో చేసాం. ఇలాంటి నెంబర్ ప్లేట్లు అనేవి వేరే విధంగా పెట్టుకోండి. మీరు కారుకి సంబంధించి వెనకాల స్టిక్కర్లు అంటించుకుంటారా, లేదంటే ఇంకొకటి అంటించుకుంటారా పెట్టుకోండి. కానీ నెంబర్ ప్లేట్ల మీద వేయటం అనేది నిజంగా తప్పే. కాకపోతే ఇక్కడ కమిషనర్ మన రాజారత్నం గారు ఇక్కడ ఒకటి మీరు కూడా గమనించాలి. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, లేదంటే ఇంకొకటి ఉంటారు, లేదంటే ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఒక చర్యలు అనేవి తీసుకోండి. డెఫినెట్ గా అందరి మీద తీసుకోండి. జనసేన, టీడీపీ, బీజేపీ, వైసీపీ కూడా మీరు తీసుకోవాలి. ఇకపోతే మీరు మరి ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన దానికి, అంటే ఈ 5 సంవత్సరాలు రవాణా శాఖకి సంబంధించి అనేక ట్యాక్సుల రూపంలో మీరు వసూలు చేశారా? వైసీపీకి సంబంధించినటువంటి అధికారులు, లేకపోతే ఎమ్మెల్యే తాలూకో, లేదంటే మినిస్టర్ తాలూకో వాళ్ళు నచ్చినట్టు అసలు ఒక్క లారీకి కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్కి కానీ ఎప్పుడన్నా కనీసం ఆంధ్రప్రదేశ్ లో ఇష్టానుసారంగా అసలు కొన్ని వైసీపీ లీడర్స్ కి సంబంధించి వెనకాల క్లియర్ గా రాసేస్తుంటది. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే, లేదంటే పలానా కార్పొరేటర్, పలానా డివిజన్ వార్డు మెంబర్, వాళ్ళ నచ్చిన మినిస్టర్, లేదంటే ఇంకొకడు, వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, అలాంటి చేసి నాకు చెడ్డ పేరు తీసుకురావద్దు అని. చాలా మంది మార్చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. కానీ అంటే ఇదే తరహా నిర్ణయాలు మీరు గతంలో కూడా తీసుకుని ఉంటే బాగుంటది కదా. ముఖ్యంగా రవాణా శాఖకి సంబంధించి అనేక విషయాలు, భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. అనేక ట్యాక్సుల రూపంలో కావచ్చు వైసీపీ ఎగ్గొట్టిన తీరు చాలా మందికి తెలుసు, మీకు మరీ ముఖ్యంగా తెలుసు. మీరు అక్కడ కూడా వ్యవహరించి గత 5 ఏళ్లుగా వైసీపీ నాయకులు చేసినటువంటి ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ముఖ్యంగా మీరు వాళ్ళ దగ్గర వసూలు చేసింది ఎంత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బకాయిలు ఎన్ని, వాళ్ళు ఎందుకని దాన్ని ఎగ్గొట్టారు, అవన్నీ మీరు వసూలు చేసుకోండి. ఇప్పుడైనా సరే, అప్పుడంటే మీరు వసూలు చేయలేకపోయారు కానీ ఇప్పుడు వసూలు చేయండి. అలాగే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారో దాని మీద కూడా మీరు చర్యలు డెఫినెట్ గా తీసుకోవాలి. ఎవరు నెంబర్ ప్లేట్ మీద వేస్తే మాత్రం ఎవరు ఊరుకోవద్దు. అది ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే, తెలంగాణలో అయితే తోలు తీసేస్తారు, సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసేయండి. మీరు ఎవరైనా సరే నిజంగా నెంబర్ ప్లేట్లు కావచ్చు, నెంబర్ ప్లేట్లు అనేవి ఐడెంటిఫై కోసం. మీరు ఏదైనా తప్పు చేసినా, ఇంకోటి మీరు నిజంగా, నేను అదే చెప్తున్నా, మొన్న కూడా ఒక వీడియోలో చెప్పారు, నెంబర్ ప్లేట్ మీద మీరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, లేదంటే ఇంకొకరి ఎమ్మెల్యే తాలూకా, లేదంటే ఇంకొకరి తాలూకా అని మీరు పెట్టారు అంటే మీరు ఏదో తప్పు చేశారు, ఆ తప్పుని దాస్తున్నారు అనే అర్థం. దానికోసమే పెట్టుకుంటారు, లేదంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు అభిమానం ఉంటే గుండెల్లో ఉంటుందో, లేదంటే ఇంకొక దాని మీద చూపించండి. ఎదర బైక్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంటది కదా, దాని మీద చూపించుకోండి. లేదా నెంబర్ ప్లేట్ కింద పైన ఇంకొకటి యాడ్ చేసుకుని పెట్టుకోండి. అంతేగాని నెంబర్ ప్లేట్ మీద మాత్రం వేయాల్సిన రూల్ అనేది ఎక్కడా లేదు. 100% దాన్ని వ్యతిరేకించాలి, దాని మీద చర్యలు కూడా తీసుకోవాలి. కానీ బకాయిలు లేదా ఇంకొకటి మీరు ఇలా అంటే కుదరదు అని చెప్పన్నారు. కాబట్టి మీరు గతంలో చేసినటువంటి బకాయిల్ని వైసీపీ పేరుతో, ఎమ్మెల్యేల పేరుతో, మంత్రుల పేరుతో ఇష్టానుసారంగా బకాయిలు ఉండిపోయినాయి. అవన్నీ కూడా వసూలు చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే అందరూ కూడా సంతోషిస్తారు. జనసేన పార్టీకి సంబంధించి అందరూ, లేదా టీడీపీకి సంబంధించి అందరూ, బీజేపీకి సంబంధించిన అందరూ కూడా మీరు సహకరిస్తారు. డెఫినెట్ గా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ గతంలో చేసిన దాన్ని కూడా మీరు చర్యలు తీసుకుంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. దాని ద్వారా ముందు ఆర్థికంగా అక్కడ గవర్నమెంట్ కూడా ఒక మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీ శాఖకి, రవాణా శాఖ కూడా మీకు కూడా ఒక మంచి పేరు వస్తుంది. మీ శాఖ కూడా కొంచెం ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బకాయిలు వసూలు చేశారు, చాలా సిన్సియర్ గా అవసరమైతే వాళ్ళని నిలదీసి మరి చేశారు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళని నిలదీశారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీని కూడా నిలదీసి డబ్బులు కక్కించారు, బకాయిలు వసూలు చేశారనే పేరు మీకు వస్తుంది. డెఫినెట్గా ఇది చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం.